హాయ్ అండి. ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో చూసేయండి. ఒక కట్ట అండి బాగా ఒలుసుకొని కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టారండి. ఒక టేబుల్ స్పూను మెంతులు, ఒక టేబుల్ స్పూను ఆవాలండి, సన్న మంటన యాగనిద్దాము. ఇది నిలువు పచ్చడి మాదిరి అండి. నిలువు పచ్చడి కూడా ఇంట్లో వేసేది, కాకపోతే అది పొడి గుడ్డలో వేసి తడుచుకోవాలండి గోంగూర అంతా. నేను కడిగి అలాగే వేసేస్తున్నాను. నిలువు పచ్చడికి నిమ్ము ఉంటే బూజు ఎక్కుతుంది. కొద్దిగా చేస్తున్నాను కాబట్టి మామూలుగా చేస్తున్నాను. వేగినాయండి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేస్తామండి. ఈ గోంగూర అనేది అందులోకి పెట్టేస్తాము. కొద్దిగా చింతపండు అండి, ఇలాగే కలుపుకుంటూ మగ్గనిద్దాం. మెత్తగా మగ్గిందండి. చూడండి, ఇలా మెత్తగా మగ్గిపోయింది. ఇంకా చల్లారి పెట్టుకుందామండి. స్టవ్ కట్ చేసేసి మిక్సీ జార్ తీసుకుందామండి. మెంతులు, ఆవాలు వేయించుకునేటి పొడి కొట్టుకున్నాము. చూడండి, ఇలా పొడి కొట్టుకున్నాను. ఇందులోకి 1/2 టేబుల్ స్పూను కారం పొడి వేసుకుంటున్నానండి. ఇది పచ్చడి కాదండి, 3 నెలల పాటు నిలువ ఉన్నాయి. ఏం కాదండి, బయట వాటర్ లేకుండానే ఆయిల్లో వేసేస్తాము. ఇప్పుడు ఈ గోంగూర ఇందులోకి వేసేస్తామండి, ఉడకబెట్టుకునింది. ఉప్పు అండి తగినంత వేసుకొని మెత్తగా కొట్టేసుకున్నాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇది 3 నెలల పాటు అయినా బయట ఉంటే ఏం కాదండి, నిలువ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం గోంగూర కడిగినా కూడా వాటర్ లేకుండా వేసేస్తాం కదండి. కొద్దిగా జీలకర్ర, పోపు దినుసులు. నిలువు పచ్చడి కూడా ఇలాగే అండి వేసేది. ఇది నిలువు పచ్చడే కాదు, 3 నెలలు ఉంటుంది. సంవత్సరాలు బడిగా పెట్టుకునేది కూడా ఇలాగే వేసుకుంటారు. కాకపోతే పొడిగుడ్డలో తుడుచుకొని ఆకు వేసుకుంటే బాగా వాటర్ అనేది చెమ్మ ఉండదు. నేను కడిగి ఆరబెట్టి వేసినాను అంతే. వెల్లుల్లండి 3 ఎండుమిర్చి, కరివేపాకు, ఇప్పుడు ఇందులోకి గోంగూర వేసేస్తామండి. ఏగింది, ఏగనవసరం లేదండి. గోంగూర వేసేసి స్టవ్ కట్ చేసేస్తాము. అయిపోయిందండి. బాగా కలుపుకొనేసి పక్కకు తీసేస్తాము. ఉప్పు కారం సమంగా చూసుకోండి. పులుపు నేను ఒక కట్ట చేసి చూపిస్తున్నానండి, మీరు ఎంత ఆకైనా పెట్టుకోండి, ఇదే మాదిరిగా పెట్టుకోండి. రెడీ అయిపోయింది.
గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. 3 నెలల పాటు అయినా ఏం కాదండి, బయట ఉంటే చాలా బాగుంటుంది. ఇలాగే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి.